2 వచనాలు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అందరూ కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం మొదటి 2 వచనాలు ప్రారంభించుకుందాము. అయినను నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. నా సేవకుడు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకము. మంచిది. ఈ మధ్యాహ్న సెషన్లో నా సాక్ష్యాన్ని మీదుట క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చిన్ననాటి నుండి నేను దేవుని మందిరానికి వెళ్ళేటువంటి అలవాటు కలిగిన వాడిని. కాబట్టి నా సాక్ష్యం నా దగ్గర ప్రారంభించేదానికంటే నేను ఏ విధంగా దేవుని మార్గంలో నడిపించబడ్డాను నన్ను పెంచినటువంటి నా తల్లి వద్ద నుండి ప్రారంభించాలని నేను ఇష్టపడుతున్నాను. మా యొక్క కుటుంబం విగ్రహారాధన కుటుంబం. మాది జంగారెడ్డి మండలంలో తిరుమలాపురం అనేటువంటి గ్రామం అన్నమాట. తెలుసా? పేరు విన్నారా? ఆ ఊర్లో మేము నివసించేవాళ్ళం. మా తండ్రి అయినవల్లి సూరయ్య అని, ఆయన కర్ణం గారి దగ్గర గ్రామ నౌకరిగా చేసేవాళ్ళు. ఇప్పుడంటే విఆర్ఓ ఇలాగా పిలుస్తూ ఉంటాం, విఆర్ఓ గారని ఆర్ఐ గారని పిలుస్తాం. ఆ రోజుల్లో ఎక్కువ కర్ణాలను పెట్టేవారు. కాబట్టి కర్ణం గారు ఉండేవారు. ఆయన దగ్గర కొంతమంది గ్రామ నౌకరులు పనిచేసేవారు. అందులో మా నాన్నగారు కూడా అక్కడ పనిచేస్తూ ఉండేవారు. ఆ కర్ణం గారు బ్రాహ్మణ్స్, ఆయనతో సహవాసం మా నాన్నకలు ఉండేది. అయితే మా గ్రామంలో యేసు ప్రభు గురించి చెప్పిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అసలు మా ఊరిలో యేసు ప్రభు గురించి ఎవరికీ తెలియదు. ఎందుకంటే అందరూ అన్యులమే, విగ్రహారాధికులమే. కాబట్టి ఎవరికి కూడా యేసు ప్రభు గురించి ఆ రోజుల్లో తెలిసేది కాదు. అయితే మా ఇంటి పక్కన గౌడస్ ఇల్లు ఉంది. పరస పాపమ్మ గారని, ఆ ప్రభు నమ్ముకున్న తర్వాత రాహేలమ్మ అని పేరు మార్చుకున్నారు. వారింటి దగ్గర కళ్ళు దుకాణం ఉండేది. కాబట్టి వాళ్ళు కళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉండేవాళ్ళు. తర్వాత వాళ్ళకు రేడియో ఉంది. వ్యాపారం అయిపోయిన తర్వాత కూర్చుని సినిమా పాటలు వినేవాళ్ళు రేడియో పెట్టుకుని. మా అమ్మ ఏం చేసేదాన్ని పక్కన ఇల్లే కాబట్టి ఆవిడ దగ్గరికి వెళ్ళి కూర్చుని వీళ్ళిద్దరూ సినిమా పాటలు వినేవాళ్ళు. అది ఆ రేడియోలో. వీళ్ళతో పాటు మాండ్రు సుజానమ్మని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ కూడా వీళ్ళతో యాడ్ అయింది. ఆవిడ ఎవరో కదా మీకు తెలియాలంటే బొట్టావిడ జయసింగ్ గారు ఉన్నారు కదా, వాళ్ళ అత్తగారు అనమాట ఆవిడ. వీళ్ళు ముగ్గురు కలిపి ఆ రేడియో దగ్గర కూర్చుని వింటూ ఉండేవారు. వీళ్ళు వింటూ ఉండే ఒక రోజున ఈ రేడియో విశ్వవాణిలో ఆర్ఆర్ మూర్తి గారి వాక్యం రావడం ప్రారంభమైంది. వీళ్ళు స్టేషన్ మార్చేటప్పటికి ఏయో బాగున్నట్టున్నాయే, ఎవరో బాగానే చెప్తున్నారని చెప్పి వీళ్ళు ముగ్గురు కూర్చుని వాక్యం ఇవ్వడం మొదలెట్టారు. అప్పటివరకు దేవుడి గురించి ఏమీ తెలీదు. ఆ రేడియోలో వాళ్ళు వినడం ప్రారంభించారు. ఆ రోజు విన్నారు. ఒక రోజున తర్వాత నుంచి వీళ్ళు ముగ్గురు ఏమనుకున్నారంటే ఈ టయానికి వస్తున్నాయి ప్రతిరోజు విందాం అని చెప్పి ప్రతిరోజు కూర్చుని రేడియోలో ఆ మాటలు వినేవాళ్ళు. వాళ్ళు వినగా యేసు ప్రభు రక్షకుడని, ఆయన అంగీకరిస్తే రక్షణ ఉందని, ఈ విషయాలన్నీ వాళ్ళు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్న తర్వాత ఏమైనా సరే మనం యేసు ప్రభు నమ్ముకోవాలి, మనం కూడా దేవుని మందిరానికి వెళ్ళాలి, ఈ తీర్మానం వచ్చింది ముగ్గురికి. కానీ ఆ ఊరిలో చర్చ లేదు. ఆ ఊరికి వచ్చిన ఒక పాస్టర్ గారు కూడా లేదు. ఎవరు దేవుని గురించి సువార్త కూడా ఆ ఊళ్ళో ఎవరు చేయలేదు. పేటలోనే ఎక్కువ గొంతెనమ్మ పూజలు చేసుకుంటా వాళ్ళు ఆ పండుగలు చేసేవాళ్ళు. ఇటు ఉన్న వాళ్ళేమో వేరే విగ్రహాల పూజలు చేస్తారు. మొత్తానికి ఊరంతా ఏముందంటే పూజలు తప్ప యేసు ప్రభు గురించి ఒకరు కూడా తెలియదు. మొట్టమొదటి ముగ్గురే దేవుని గురించి రేడియోలో ఉన్నది. తర్వాత వీళ్ళతో పాటు ఇంకొకరు యాడ్ అయ్యారు నలుగురు. ఆ పేరు గుర్తు రావడం నాకు. సరే, మొత్తానికి నలుగురు చక్కగా ప్రతిరోజు వాక్యం వింటూ ఉండేవారు. కొంతకాలం అయిన తర్వాత ఆ ఊరికి ఒక మాస్టర్ వచ్చాడు. ఆయన ముళ్ళగిరి మాణిక్యం గారిని వారింట్లో అద్దెకుండి స్కూల్లో టీచర్గా పనిచేసేవాడు. ఆయన క్రిస్టియన్. ఆయన ఎబ్రోను సహవాసం సంబంధించిన వ్యక్తి.
అంటే ఒంగోలు ఆ ప్రాంతం నుంచి జాన్ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యక్తి అనమాట. ఆయన ప్రభువు నమ్ముకున్న వ్యక్తి కాబట్టి ఎవరికో సువార్త చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందులో వీళ్ళు దేవుడి వాక్యం విన్నారన్న సంగతి ఆయనకి తెలిసింది. ఆయన కూడా వీళ్ళకి వీళ్ళతో మాట్లాడుతూ రోజు అన్నారు, అమ్మా మీరు ఇంత ఆసక్తితో దేవుడి గురించి తెలుసుకున్నారు కాబట్టి మీరు ఏదో ఒక చర్చికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇంత ఆసక్తితో ప్రభువు తెలుసుకున్నారు కాబట్టి సరైన క్రమం ఉన్న దేవుని మందిరానికి మీరు వెళ్ళాలి, దగ్గరున్న మందిరం కోసం ప్రయత్నం చేయకండి అని చెప్పి ఆయన ఏం చేశారంటే జంగారెడ్డిగూడెంలో డేవిడ్ సన్ గారు అని చెప్పి ఒక దైవ సేవకుడు ఉన్నాడు. అది ఎబ్రోన్ సహవాసం సుందర్ సింగ్ గారి ద్వారా, కనుక సుందర్ సింగ్ గారి ద్వారా ప్రారంభించబడింది. అక్కడ మీరు వెళ్తే చక్కగా ఆత్మీయంగా కట్టబెడతారు అన్నారు. అప్పుడు పాత బస్ స్టాండ్ దగ్గర ముస్లిమ్స్ పేట ఆ ఏరియాలో ఉండేది, అది మందిరం. అక్కడ మందిరం ఉండేది. అక్కడికి వీళ్ళు నడిపించాడు ఆయన మొత్తానికి ఒక రోజున. సరే ఒక రోజు వెళ్ళారు, వచ్చారు, బాగానే ఉంది. తర్వాత నుంచి ప్రతి ఆదివారం వెళ్దామని మొదలయ్యారు. మా ఊరి బస్సు ఒక పూటే ఉంటుంది, ఒక పూటే బస్సు అనమాట, రెండో పూట లేదు ఆ రోజుల్లో. సరే ఇప్పుడు వీళ్ళందరూ కూడా జంగారెడ్డి రావాలంటే నడిచి రావాలి అంతే. వీళ్ళు ప్రతి ఆదివారం నడిచి వెళ్ళిపోదాం మందిరానికి అని ఈ నలుగురే మొట్టమొదటి ప్రారంభించారు. సరే మొత్తానికి నలుగురు జంగారెడ్డి మందిరానికి వచ్చారు, వాక్యం విన్నారు. ఆ రోజుల్లో ఆరాధన ఎలా ఉండేదంటే ఉదయం 9:30కి ప్రారంభిస్తే సాయంకాలం 5 అయ్యేది. 5 దాకా కూడా క్లోజ్ అయ్యేది కాదు. అప్పుడు తర్వాత నడుచుకుంటూ మళ్ళీ బయలుదేరి వస్తే పొదుగుపోయేది. అంత కష్టంలో తిరిగి వచ్చేవాళ్ళు. ఈ ముగ్గురు సిస్టర్లు వాళ్ళ కుటుంబాల్లో భర్తలు ఏమనలే, ఎందుకంటే వారికి చెప్పారు, వాళ్ళు కూడా విన్నారు. సరే వాళ్ళు కూడా సరేలే ప్రభు నమ్ముకున్నారు, దేవుడి మాట వింటారు, మంచిదే కదని వాళ్ళు ఏమనలేదు. కానీ మా నాన్న అలాంటి కాదు, ఎందుకంటే ఉండేదేమో కర్ణం గారి దగ్గర బ్రాహ్మణ్స్ అయినా మంచి విగ్రహారం చేసే వ్యక్తుల దగ్గర ఉండటంలో మా నాన్న కూడా ఏ జీన్స్. కాబట్టి ఏం చేయాలంటే మనమేంటి, మనం పూజలు చేయాలి, మనం వ్రతాలు చేయాలి, కాబట్టి మనం వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి గట్టిగా ఆటంకం పెట్టేవాడు. ఎందుకంటే మా అమ్మమ్మ అంకాలమ్మ దేవత పూర్వకం వచ్చేది కుటుంబంలో. కాబట్టి మా అమ్మ పేరు తులసమ్మని పేరు పెట్టారు. తులసికోటలు ఉండే తెల్లాలు లెగితే పొద్దున్న లేచి మడిగట్టుకోవడం, తులసికోటల చుట్టూ తిరగడం, పూజలు చేయటం, ఇదే దినకరం అవి ప్రతిరోజు చేసేటువంటి క్రమం అనమాట. అది ఇలాగ వాళ్ళు చేసేటువంటి వాళ్ళు కాబట్టి ఇప్పుడు దాన్ని మానేసి మందిరానికి వెళ్ళడం అనేది జీర్ణించుకోలేకపోతున్నాడు మా నాన్న. దాంతో మా నాన్న వార్నింగ్ ఇచ్చాడు మా అమ్మకి, నువ్వు కనుక మందిరానికి వెళ్ళావంటే నీ చర్మం ఊరిసేత జాగ్రత్త అని. నేను అనుకున్నాను చిన్నపిల్లవాడిని, మా అమ్మాయికి వెళ్దాం మందిరానికి అనుకున్నాం. కానీ ఆదివారం వచ్చేటప్పటికి మా నాన్న డ్యూటీకి వెళ్ళిపోయాడు, నలుగురు కలిసి మళ్ళీ మందిరానికి. నేను చిన్నపిల్లవాడిని కాబట్టి నన్ను ఎత్తుకుని నడుచుకుంటా దాదాపు 10 కిలోమీటర్లు ఉంటుంది మా ఊరు జంగారెడ్డికి. ఈ 10 కిలోమీటర్లు ఎత్తుకుని అలాగా ప్రయాసపడితే మందిరానికి వచ్చేది. సాయంత్రం తిరిగి వచ్చిన తర్వాత మా నాన్న నా మాట అనుకుంటూ వెళ్ళిపోయని చెప్పి కర్ర తీసుకుని చెత్త కొట్టేసాడు. ఎలా కొట్టాడంటే పుట్టిన ప్రతి చోట చర్మం వేసిపోయి రక్తాలు వచ్చేసినాయి. అంత గట్టిగా కొట్టాడు, అసలు వెళ్ళడానికి లేదని చెప్పి. మేము అనుకున్నాం చిన్నపిల్లలు కట్టి మేము మా అమ్మకి మా నాన్నకి 3 సంతానం, మా అన్నయ్య, మా అక్క, నేను చిన్నవాడిని. కానీ మేము అనుకున్నామంటే చిన్నపిల్లలు ఉన్నాయి, 3 అడ్డేస్తున్నా సరే మా నాన్న ఆగేవాడు కాదు, చాలా తీవ్రంగా కొట్టేవాడు. కొడితే మా అమ్మ మానేతికి వెళ్ళదని మేము అనుకునేవాడు. మళ్ళీ ఆదివారం వచ్చేటప్పటికి గాయాలు కొంచెం తగ్గుముఖం బట్టి మళ్ళీ వెళ్ళిపోయేది మందిరానికి. ఇలాగా ప్రతి ఆదివారం తన్నులు తింటే సంవత్సరం పాటు వెళ్ళిందండి నాన్న. ప్రతి ఆదివారం ఏ వారం కూడా విరామం లేకుండా ప్రతి వారం తన్నులు తినకుండా సంవత్సరం పాటు మందిరానికి వెళ్ళింది. ఎంత కొట్టినా సరే మానట్లేదు, అసలు ఆ దేవుళ్ళు ఏమో చూద్దాం చెప్పి ఒక రోజున మా అమ్మని వెళ్ళించి మా నాన్న వెనకాల వచ్చేది. వచ్చి మందిలోకి రాలేదు కానీ రోడ్డు మీద నిలబడి సాయంత్రం 5 అయ్యేదాకా రోడ్డు మీద ఉండి అన్నాడు. విన్న తర్వాత మరి దేవుడు ఏం మాట్లాడాడు ఆయనతో నాకు తెలియదు. కానీ ఆ రోజు నుంచి మళ్ళీ మా అమ్మ తెలియకుండా ఇంటికి వచ్చేసాడు. తర్వాత చెప్పాడు, తర్వాత నేను వచ్చాను ఇలా విన్నానని. ఇంటికి వచ్చేసాడు. ఆ తర్వాత నుంచి ఏమైనాడు కాదు, మొత్తానికి సైలెంట్ అయిపోయాడు. మా ఊరికి పాస్టర్ గారు వచ్చేవాళ్ళు, డేవిడ్సన్ గారు. ఆయనే మొట్టమొదటిగా తిరులోపాలకు వచ్చిన దైవ సేవకుడు.
ఆయన వచ్చి సువార్త చెప్పేవాడు, సంఘాన్ని కట్టారు, అలా నడిపిస్తూ ఉండేవారు. అయితే ఆ రోజులు మా ఇంటి మాత్రం వచ్చేవాడు కదా ఆయన, ఎందుకంటే మా నాన్నేమో క్రూరుడిగా ఉండేవాడు అనమాట. సరే మొత్తానికి కొంచెం సైలెంట్ అయింది ఇంట్లో వాతావరణం. మా అమ్మ నెమ్మదించి సగం మందిరికి వెళ్ళి వస్తున్నారు, బాగుంది అని తీసుకెళ్తూ ఉన్నారు. ఒక రోజున మా అమ్మ బాప్తీసాలకు పేరు ఇచ్చింది, బాప్తీసాలు తీసుకోవాలి. ఆ రోజున బాప్తీసాలకి బయలుదేరి వెళ్ళినప్పుడు ఏమైందంటే మా పిన్ని ఒక ఆవిడ మా ఊరు వచ్చింది, మా అమ్మ చెల్లి వచ్చి తను, నేను బస్సుకి వెళ్తాను కదా, చిన్నపిల్లడికి టికెట్ ఉండదు కదా, నేను జంగాన్ని దింపేస్తాను కాబట్టి బస్సు ఎక్కించుకెళ్ళిపోతే మీరు తర్వాత వెళ్ళిపోండి అంది. మా పిన్ని నన్ను బస్సు ఎక్కించుకుని తీసుకెళ్తా ఉంది. వీళ్ళేమో అడదారు నడుచుకుంటే వెళ్ళిపోయేవారు జంగారెడ్డి. కొంత దూరం వెళ్తారు, టికెట్ అడిగాడు కండక్టర్ గారు, మరి ఊరుకోడు కదా, చిన్నపిల్లడు అండి అని చెప్తుంది. 3 సంవత్సరాలు చెప్తే నమ్ముతారా? 5 సంవత్సరాలు వచ్చి 3 సంవత్సరాలు ఏం నమ్ముతారు? కానీ టికెట్ తీయాలన్నారు. అలాగే టికెట్ లేవంది. అది దింపేది చెప్పి వాడు దింపేసాడు. ఇప్పుడు నేను దిగి నడుచుకుంటే ఇంటికి వెళ్ళాను అనుకోండి, తర్వాత ఏం జరుగుద్ది? మా అమ్మను మా నాన్న చెదకొడతాడు. ఎందుకంటే ఇప్పుడు మానేసాడు, పిల్లోడిని అలా ఎందుకు వదిలో అని చెప్పి చెదకొడతాడు. కాబట్టి నేను వెనక్కి వెళ్తే మా నాన్న కొడతాడే మా అమ్మని అని చెప్పి, ఈ అడ్డదారు నాకు తెలుసు కాదని చెప్పి నేను నడుచుకుంటే సగం దూరం వెళ్ళిపోయాను. సగం దూరం వెళ్ళిన తర్వాత ఇక దారి తెలియట్లేదు నాకు. దారి తెలియక ఇక నేను ఏడుతూ ఉంటే అప్పుడు మేకలు కాసుకుని ఒక ఆయన చూసి సరాసరి తీసుకుని మా నాన్నగారు చెప్పాడు. ఇక మా నాన్న ఇంటికాడ కూర్చొని కర్ర పట్టుకుని రాణి చెప్తానని చెప్పి సాయంకాలం వచ్చిన తర్వాత బాప్తీసం తీసి ఇంటికి వచ్చింది తన్నులు కదా అన్న. ఇలాగా మా నాన్న చాలా కఠినంగా ఉండేటివాడు. ఆ తర్వాత రోజుల్లో మొత్తానికి ప్రార్థన అయినాడు, చేయబడిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. కాబట్టి మా నాన్న కూడా ఒక రోజు మందిరానికి వచ్చాడు, తను కూడా దేవుడి వాక్యం విన్నాడు, మారుమనసు పొందాడు. మా నాన్న సూర్య పేరు తీసి ఇస్రాయేల్ అని పెట్టారు. తర్వాత మా అమ్మ తులసమ్మ తీసేసి లేయా అని పెట్టారు. మొత్తానికి ప్రభువులో కట్టబడ్డాం. తర్వాత కొంతకాలం అయిన తర్వాత రక్షించబడినటువంటి దినాలు కాబట్టి ఆ రోజుల్లో ఎక్కువగా మీటింగ్స్కి తణుకు బెరాకకి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ నుంచి తణుకు బెరాకి తీసుకెళ్ళి అక్కడ సుందర్ సింగ్ గారు అక్కడ సేవ చేసేవాళ్ళు అనమాట. ఎక్కువ మీటింగ్స్ అక్కడికి వెళ్ళేవాళ్ళు. తర్వాత హైదరాబాద్ ఎబ్రోన్లో పరిశుద్ధ సమాజ్ గుడి జరిగితే కొత్తగా వీళ్ళు కూడా ఇక్కడ నుంచి వెళ్ళాలని ఆసక్తితో వెళ్ళేవాళ్ళు అనమాట. ఆ రోజుల్లో మా తిరుమలపురం నుంచి కొంతమంది బయలుదేరి వెళ్ళారు ఎక్కడికి, హైదరాబాద్. ఈ పరిశుద్ధ సమాజ్ గుడికి వెళ్ళారు. సాధారణంగా ఆ రోజుల్లో పెద్దగా ఎవరి దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఏదైనా ఊరు వెళ్ళాలంటే రానుకోని ఛార్జీ చూసుకుంటే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అలాగే వీళ్ళు సిద్ధపడి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ మీటింగ్లో కూర్చున్నారు, అంత బాగుంది. రోజు అంతా బాగా జరిగింది. రెండో రోజుకి వచ్చినప్పటికి ఏమైందంటే సడన్గా నాకును మా పక్కింటి ఆవిడ చెప్పారు కదా రాహేలమ్మ గారిని, వారి కుమార్తెకి ఇద్దరికి పొంగు చూపించి ఎప్పుడైతే నాకు జ్వరం వచ్చేసింది అప్పటికప్పుడు సడన్గా పొక్కులు వచ్చేసి టెంపరేచర్ చూస్తే అసలు చేయి పట్టుకుంటే కాలిపోయేంత దారుణంగా అయిపోయింది. వీళ్ళేం చేస్తున్నారు, ఇప్పుడు ఇంత తీవ్రంగా వచ్చేస్తే హాస్పిటల్ తీసుకెళ్ళి సిటీలో చూపించాలంటే మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి. కానీ మనమేమో ఛార్జీలు రానుకోని ఛార్జీలతో మనం ప్రార్థనకు వచ్చాం. ప్రార్థనకు వచ్చిన పిల్లలకి ఎలా అయింది ఏంటి అని చెప్పి వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత మా ఊరి నుంచి వచ్చిన సిస్టర్స్ బ్రదర్స్ వీళ్ళందరూ కలిసి తిరుమలపురం నుంచి వచ్చిన వాళ్ళందరూ కలిసి ఒక ఆలోచన చేశారు. ఏంటి ఆలోచన అంటే మనందరం దేవుడికి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మధ్యాహ్నం మీటింగ్ అయిపోయిన తర్వాత ఖాళీ టైం ఏం చేస్తారు, మనలో కొంతమంది రిలాక్స్ అవుతారు కదా, ప్రార్థన చేద్దామని చెప్పి ఓ పక్కన ఎబ్రోన్లో నన్ను ఆ పాపను మధ్యలో పడుకోబెట్టి ఇలా రౌండ్గా మోకరించి ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళందరూ ప్రార్థన ఏంటంటే, ప్రభువా వీళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించే అంత మా దగ్గర స్తోమత లేదు, మేము మీటింగ్ అని వచ్చాం, ప్రభు మీరు బాగు చేయండి, మీరు బాగు చేసి వాళ్ళు బ్రతికిస్తే వీళ్ళిద్దరిని మీ సేవకి ఇచ్చేస్తాం, చనిపోతే ఈ ఊర్లోనే పాతిపెట్టి వెళ్ళిపోతాం అని చెప్పి అందరూ ఏకాప్రయత్నం ఒకేసారి ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తాం. ఇలా ప్రార్థన చేసిన తర్వాత ఎవరో ఒక సిస్టర్ వచ్చారు, మొత్తం తెల్ల బట్టలతో ఉన్నారు ఆమె. ఆ సిస్టర్ వచ్చి ఆవిడ వచ్చి 2 చిన్న ట్యాబ్లెట్ అని తీసుకొచ్చింది. ఆవిడ తీసుకొచ్చి ఈ బిళ్ళలు వాళ్ళకి వేయండి అంది ఆవిడ. వీళ్ళు ఎవరు మీరని ఆవిడ నేను అడగలే, ఆవిడ కూడా వీళ్ళిద్దరికి ఏమైందని కూడా ఆవిడ కూడా అడగలే. కానీ వచ్చిన ఆవిడ చేసినట్టు 2 బిళ్ళలు ఇచ్చేసి వెళ్ళిపోయింది అంతే. ఆవిడ తెల్ల బట్టలు కట్టుకుని వచ్చింది. సరే ఇప్పుడు ఆవిడ ఎవరైతే మనకి ఎందుకు బిళ్ళిచ్చింది కాదని చెప్పి ఆ చిన్న బిళ్ళలు వేసారు. అరగంటలో జ్వరం తగ్గిపోయింది, సాయంత్రానికి పొక్కులు తగ్గిపోయి సాధారణ పొంగు వస్తే చాలా రోజులు పడుతుంది తగ్గడానికి. ఆ రోజున దేవుడు అద్భుతాన్ని చేసింది. ఈ విధంగా
ఆరోగ్యం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ప్రభువా వీళ్ళని నీ సేవకి ఇచ్చేస్తాం అని చెప్పి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. తీర్మానం చేసుకుని వాళ్ళు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత మరలా మామూలు మా ఊరి నుంచి జంగారెడ్డి రావడం, ఆరాధన రావడం, ఏతో ఉన్నాం. 1992లో నేను 10th క్లాస్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు 10th క్లాస్ చదివిన ఆ రోజుల్లో యవనస్తుల కూడికి తణుకు వెళ్ళినప్పుడు ఆ రోజున మరి 2 రోజులు 3 రోజులు జరిగింది ఆ మీటింగు. గ్రూప్ డిస్కషన్ పెట్టేవాడు. ఆ రోజుల్లో కూర్చోబెట్టి గ్రూప్ డిస్కషన్ బాగా మాట్లాడేవారు సేవకులు. ఆ డిస్కషన్లో నేను ఒప్పించబడి వాక్యం ద్వారా పట్టబడి నేను మార్మల్స్ పొంది నా పేరు ఇచ్చి తణుకులోనే బాప్తిజం తీసుకున్నాను. నా పేరు సత్యనారాయణ అయితే ఆ రోజు నా పేరు మార్చి సుందర్ సింగ్ గారు ఐజక్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత నుంచి రక్షించబడి ప్రభువులో ఎదుగుతూ ఉన్నాం. కానీ మా వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఎప్పటికైనా నువ్వు దేవుని సేవ చేయాలి, నేను చిన్నప్పుడే దేవుని సేవకి మొక్కేవని. కానీ పరిస్థితులు చూస్తే ఆ రోజుల్లో సేవకుల పరిస్థితి ఎలా ఉండేదంటే, ఈ రోజుల్లోనే పెద్ద ఏమీ సౌకర్యవంతంగా లేవు, కానీ ఆ రోజులు మరీ దారుణంగా ఉండేది. ఎక్కువగా నేను మందిరంలోనే వెళ్ళి కూర్చోడానికి ఇష్టపడేవాడిని. మా అమ్మ సేవకులు అన్నయ్య గారిని పిలిచేది, నేను అన్నయ్య గారిని పిలిచేవాడిని ఎంత ఉన్నా సరే. ఎందుకంటే ఆ రోజులు అన్నయ్య అక్క అని పిలవడం అది ఆనవాయితీ అయిపోయింది, అలవాటు అయిపోయింది. అప్పుడు అక్కయ్య గారు అనుకుంటే ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ చెప్పేది ఏమంటే, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో సేవకు వచ్చి, ఒక రోజు భోజనం లేకపోతే ఎలా ఉపవాసం ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో పిల్లలు పెంచుకొచ్చారు, ఇవన్నీ ఆ చెప్తూ ఉంటే వినేవాడేమో. నేను సేవకు రావాలంటే భయపడేవాడిని. సేవకు వస్తే ఇలాంటి కష్టాలు ఉంటాయా, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి అని సేవకు రావడానికి భయపడి మా అమ్మదాని వాడిని, అమ్మ నువ్వు ఎలాగ మొక్కావు కాబట్టి నేను పని చేసుకుంటా, సేవకు సహకరిస్తా, సేవకులు ఎక్కడ పంపిస్తానికి వాక్యం చెప్తా, పరిచయం చేస్తా, దేవుని భాగం దేవునికి ఇస్తా, నా సొంత డబ్బులు ఖర్చుతో సేవలో సహకరిస్తా అని చెప్పి నా తెలివితేటలు చేసేవాడు. అంటే వాళ్ళు ఎక్కడ పంపిస్తే అక్కడికి, నాకు ఆ రోజుల్లో హీరో మెస్టిక్ అని చిన్న మోటార్ సైకిల్ ఉండేది, ఆ బండి నేను పెట్రోల్ పట్టించుకుని ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం, సేవలో సహకరిస్తున్నాడు. నైట్ మీటింగ్లు అంటే ఏ ఊరు వెళ్ళిపోవాలన్నా పెట్రోల్ పట్టించుకుని వెళ్ళిపోయాడు వాళ్ళతో పాటు. నేనేమనుకున్నానంటే నేను చాలా సేవ చేస్తున్నాను అనుకునేవాడిని. కానీ మా అమ్మ మొక్కిందేమో దేవుని ఫుల్ టైం సేవకుడిగా ఇచ్చేస్తానని. ఆ రోజుల్లో నేను పని చేసుకుంటా ఉంటే నా ఆదాయం రోజుకి 500 పైన ఉండేది. మా అన్నయ్య గవర్నమెంట్ జాబ్ చేసేవాడు ఎంఆర్ ఆఫీస్లో. మా అక్క హస్బెండ్ ఏమో ఆప్టికల్ షాప్ పెట్టుకున్నారు, వాళ్ళ వ్యాపారం. సరే వీళ్ళు వ్యాపారం చేసినా, మా అన్నయ్య గవర్నమెంట్ జాబ్ చేసినా, వీళ్ళు సంపాదించే దానికంటే కూడా నా సంపాదన చాలా ఎక్కువ ఉండేది మా ఇంట్లో. నేను అనుకున్నాను డబ్బులు లేకపోతే పోషించబడడం కష్టం, కాబట్టి సేవకి వెళ్తే ఈ డబ్బులు కూడా ఉండవు, ఎవరిస్తారని చెప్పి ఇలా ఆలోచన చేస్తూ ఉండేవాడిని. ఇలా ఉంటుండగా మా నాన్న ఇంతకుముందు చనిపోయారు. తర్వాత 2003లో మా అమ్మగారు కూడా చనిపోయారు. చనిపోతే ఇక చూడండి, అప్పటి వరకు నా కొరకు ప్రార్థన చేసేది మా అమ్మ. నేను ఏదో సేవకు సహకరిస్తున్నాను అన్నట్టుగా సేవలకు నేను ఫీల్ అయి వెళ్ళిపోతున్నా. దేవుడు నన్ను కాపాడడానికి, దేవుడు ఉగ్రత నా మీద రాకపోవడానికి, మరి ఈ విధంగా కాపుదలు ఉండగల మెయిన్ రీజన్ ఏంటంటే, నా తల్లి నా కోసం ప్రార్థన చేస్తుండేది. ఆమె ప్రార్థన బట్టి నాకు అన్నీ బాగా జరిగిపోయి నేను అనుకునేవాడిని, పర్వాలేదు అనుకునేవాడిని. ప్రార్థన చేసే తల్లిని కోల్పోయిన తర్వాత అప్పుడు ప్రారంభమైంది నా బాధలు. ఎందుకంటే నేను ఏదైతే షాప్ ఉందో నాకు ఆదాయం వస్తుందని బాగా విరవీగాను, రోడ్డు ఎక్స్టెన్షన్ చేయడానికి వచ్చి డిఎస్పీ గారు వచ్చి ఈ షాప్లోనే తీసేయండి అన్నాడు. ఇప్పుడు ఏమైపోయింది, షాప్ తొలగించబడింది. ఆ తర్వాత ఈ వ్యాపారం చేసేవాడిని, కుర్చీలు, టేబుళ్ళు, తర్వాత ఈ దివాన్ కార్డులు, మంచాలు, సోఫా సెట్లు, ఇన్స్టాల్మెంట్ బిజినెస్ మీద ఇవ్వడం, ప్రతి వారం వచ్చి కట్టించుకోవడం, ఇది చేస్తున్నాడు. తర్వాత ఈ షాప్ చేసినా పర్లేదని దాన్ని చేస్తా అది చేసుకుంటా తిరుగుతున్నాడు. ఏంటంటే ఇటు ఏజెన్సీకి ఎక్కువ తిరిగేవాడు అనమాట. అటు అంతిరెదుగుడు, పందినవాడుగుడు, కావిడిగోళ్ళ, సుమారు ఆ ఏరియా వరకు కూడా తిరిగేవాడు. కావిపాలెం ఈ ఏరియాలన్నీ కూడా తిరిగి వ్యాపారం చేసేవాడిని. అప్పుడు కూడా బాగానే ఇన్కమ్ ఉండేది కాబట్టి బాగా చేసుకున్నాను కాబట్టి పర్వాలేదు అనుకున్నా. ఆ తర్వాత మరలా అంతిరెగుడిలో బ్రదర్ చెప్పారు అని, ఇప్పుడు అక్కడ సేవ చేస్తున్నాడు ఒక ఆయన, జోసెఫ్ గారు అని. ఆయన అన్నారు, బ్రదర్ నువ్వు అంతిరెగుడిలో వ్యవసాయం చేయి మాతో పాటు అన్నాడు ఆయన. నాకు వ్యవసాయం ఎలా చేయాలో తెలియదు.
సరే ఆయన చెప్పారు కదా చెప్పి ఏం చేయండి, ఆయనతో పాటు ఆయన పొలం పక్కన కొంత పొలం తీసుకుని పత్తి వేసాం. అయితే ఎంత కష్టపడ్డా సరే కనీసం పురుగు మందులకు రాలేదు డబ్బులు. ఈ పత్తి అయితే మేము పెట్టుబడులు కాదు కదా, ఆ పురుగు మందులలో అది కొనుక్కుని వాళ్ళు బాగా తెచ్చుకున్నారు తప్ప అందులో మిగలే. ఈ విధంగా అంత వ్యతిరేకత అయిపోవడం ప్రారంభించిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు అంటారు, నువ్వు ఎన్ని చేసినా ఒక పక్క నుంచి షాప్ చేశారు, పక్క నుంచి ఏమో వ్యాపారం, ఒక పక్కన ఎన్ని చేసినా ఏంటంటే మేము ప్రార్థన చేసిన కాబట్టి బాగుంది నీ పరిస్థితి. ఇప్పుడు నువ్వు సేవకి వెళ్ళకపోతే నీ తరపున దేవునికి రిక్వెస్ట్ చేసేది ఎవరు లేరు, కాబట్టి నువ్వు సేవకి వెళ్ళడమే సేఫ్ అని చెప్పాను. సరే అప్పుడు నేను అన్నాను, దేవా నేను ఈ సేవకు రావాలంటే మరి నువ్వు నాతో మాట్లాడు, ఎందుకంటే మనం మొక్కింది కానీ నేను సేవ చేయాలంటే మరి ప్రభు నువ్వు మాట్లాడకపోతే ఎలాగ నాకు, నువ్వు మాట్లాడు ప్రభు అంటే. ఇప్పుడు మొట్టమొదటి నేను చదివినే ఈ యెషయా 44వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివాం కదా, ఈ 2 వచనాల్లో ఆ విషయం ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఏమన్నాడంటే, నా సేవకుడు యాకోబు నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము, నేను సృష్టించి గర్భములో నేను నిర్మించి నీకు సహాయం చేయవాడని యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు. నా సేవకుడు యాకోబు నేను ఏర్పరచుకున్న యేషూరును భయపడకు అన్నాడు. అని ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడాడని చెప్పి నేను సంతోషపడి దేవుని సేవకి వెళ్ళిపోదాం అనుకున్నా. ఆ తర్వాత మళ్ళీ అనిపించిందంటే క్యాజువల్గా చదువుతుంటూ వచ్చినట్టు ఉంది అది, ఎందుకంటే డైలీ కూడా చదువుతాం కదా, కాబట్టి ఇదే రూఢి పరిస్థితి ఎలా వెళ్ళిపోతాం అని మళ్ళీ అనుమానం వచ్చింది. ఎవరిలాగంటే గిద్యోనులాగా. గిద్యోను ఏమంటాడు, దేవా నిజంగా నన్ను ఆ యుద్ధంలోకి వెళ్తే విజయం ఇస్తావా, అయితే నేను పరీక్షిస్తాను. ఏంటంటే ఆ గొరుబొచ్చేంత కళ్ళను ఆరబెట్టాము, ఏం చేయాలి, గొరుబొచ్చేంత తర్వాత బయట అంతా పొడిగా ఉండాలి. ఒకసారి రెండోసారి ఏంటి అంటే గొరుబొచ్చి పొడిగా ఉండాలి, చుట్టూ తడిగా ఉండాలి. ఈ న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో 37వ వచనం నుంచి ఆ మాటలు ఉంటాయి. సరే ఇప్పుడు నేను కూడా అలాగే ఎందుకు అనకూడదు దేవుణ్ణి అని చెప్పి ఏమన్నా ప్రభా ఈరోజు మందిరానికి వెళ్తున్నాను, నీ సేవ గురించినటువంటి వాక్యం చెప్పాలి, ఎక్కడ చెప్పినా పర్లే, సేవకు రావాలి, దేవుని సేవకులు కావాలని చెప్పి ఈరోజు దేవుని సేవకుడు ద్వారా నువ్వు నాతో మాట్లాడితే నువ్వు నన్ను పిలిచేదని నమ్ముతానని చెప్పి ఆ రోజు అనుకుని దేవుని మందిరికి వెళ్తే ఆ రోజు వాక్యం చెప్తా మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనం నుండి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకురుడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఏమైనా కోత విస్తారమే పనివారు కొద్దిగా ఉన్నారు కాబట్టి దేవుని సేవకులు కావాలని చెప్పి ఆ రోజున సేవకుడు మాట్లాడడం ప్రారంభించిన తర్వాత నేను అలా అనుకోకపోయినా సరే నీ వాక్యం చెప్తాడేమో మళ్ళీ, ఎందుకంటే మనుషులు బలహీనలు కదా, కాబట్టి నేను అలా అనుకోకపోయినా ఈయన ఆ వాక్యం సిద్ధపడి ఆ వాక్యం చెప్తాడేమో, ఇదే కరెక్ట్ అని ఎలా అనుకోవాలని చెప్పి మళ్ళీ అనుకున్నాం. ఈలోపు జనవరి 1 వస్తుంది. ప్రభువా ఎదుగో నేను మరలా ఒక్కసారి శోధిస్తున్నాను, నీ వాగ్దానం నాకు సేవ గురించి ఇవ్వాలి, ఇస్తే నేను వెంటనే లోబడి నీ సేవకు వచ్చేస్తాను అని చెప్పి మరలా ప్రార్థన చేసుకుని ఆ 31st నైట్ వాగ్దానం తీసుకుంటే లేవీకాండం 26వ అధ్యాయం 11వ వచనంలో ఉన్నటువంటి ఆ వాగ్దానం దేవుడు ఇచ్చాడు. లేవీకాండం 26వ అధ్యాయం 11వ వచనం, నా మందిరమును మీ మధ్య ఉంచేదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడైందును, మీరు నాకు ప్రజలైందురు. కాబట్టి దేవా నీ మందిరంలో నీ సేవ చేయాలంటే నాకు వాగ్దానం ఇవ్వమని అడిగాను కదా, మరి వాగ్దానం ఇచ్చావు ప్రభు, మరి ఎక్కడికి వెళ్ళాలి సేవకి అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉంటే మా పిన్ని తాడేపల్లిలో గండి ఇజ్రాయల్ గారని ఎప్పుడో సాహసమే ఆయన మందిరానికి వెళ్తూ ఉండేది. ఆమె ఏమందంటే, నిన్ను అక్కడ తీసుకెళ్తారా, అక్కడ తీసుకెళ్తే ఆయన చక్కగా తర్ఫీదిస్తారు, వాక్యంలో మంచి వాక్య జ్ఞానం దేవుడు ఇచ్చాడు, కాబట్టి అక్కడ నువ్వు ట్రైనింగ్ అయితే చక్కగా నువ్వు వాక్యం చెప్పగలుగుతావు, అక్కడ రా అని చెప్పి మా పిన్ని అక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన పరిచయం చేస్తున్నప్పుడు సుందర్ సింగ్ గారి పేరు చెప్పేదానికి అంతకుముందు సుందర్ సింగ్ గారు ఈయన కూడా కలిసి పనిచేశారు, కాబట్టి ఆయన కూడా ప్రేమ పుట్టి ఆయన ఏం చేశారంటే కొంతకాలం మా దగ్గర ఉండు, తర్వాత సేవ తరిపిన తర్వాత ఒక స్థలంలో నిన్ను నియమిస్తాం అన్నారు.
సరే ఆయన దగ్గరికి వెళ్ళాం. కొంతకాలం ఆయన దగ్గర ఉన్న తర్వాత పోతవరంలో సేవ కొరకు అక్కడ అపాయింట్ చేశారు. పోతవరంలో నా సేవా జీవితం ప్రారంభించబడింది. అయితే 2005లో అక్కడ సేవ ప్రారంభించబడింది. అప్పటి నుండి సుమారు పోతవరంలో 10 సంవత్సరాలు అక్కడ సేవ చేశాను. అయితే నేను సేవకి వెళ్ళేటప్పుడు నాకు ఒక కుమార్తె ఒక కుమారుడు అనమాట, చిన్నపిల్లలతో వాళ్ళిద్దరిని తీసుకుని సేవకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే కొంతకాలం అయ్యేటప్పటికి జంగారెడ్డిలో ఉన్న సహోదరులు ప్రతిరోజు సేవ చేస్తానని చెప్పిన కదా జోసెఫ్ గారు అని, ఆయన కొంతమంది ఏం చేశారంటే నా దగ్గరికి వచ్చి బ్రదరు మరి మేము వేరైపోయాం, మేము వేరే మందిరాలకు వెళ్తున్నాం, మాకు ఎవరు లేరు ఇక్కడ, మీరు వస్తారా అని అడిగారు. నేను జంగా నుంచి ఇక్కడికి వచ్చేసాను, నన్ను పోతవరం వేశారు, ఇక్కడ సేవ చేస్తున్నాను కాబట్టి నేను రాలేను అని చెప్పంటే మా అబ్బాయి పెళ్లి చేయాలి అని చెప్పన్నారు. అప్పుడు గణేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయిని పరిచయం చేస్తే ఆయన వచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఆయన అడిగారు వాళ్ళు మా ఊళ్ళో ప్రారంభించడం మేము కొద్దిమంది ఉన్నామని. ప్రారంభించమంటే ఆయన వేసారంటే సరే ప్రార్థన చేసి చెప్తానని చెప్పి వాళ్ళు ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత ఏమన్నారంటే ఇదిగో ఈ ఐజాక్ని పంపించిన మా దగ్గరికి పరిచయకి మా ప్రాంతం వాడు కదా అని చెప్పి అడిగారు. అడిగితే ఆయన వేసారంటే సరే ప్రార్థన చేసి ఈయన పంపిస్తానని చెప్పి పంపించారు. పంపించిన తర్వాత చిన్నగా సంఘం కట్టబడింది. ఒక 10-15 మందిగా ప్రారంభించబడ్డాం. తర్వాత అలాగా సంఘం విస్తరిస్తూ ఉంది. ఒక స్థలం తీసుకున్నాం. ఈ స్థలం తీసుకునేటప్పటికి గండీశ్వరరావు గారు అబ్బాయి ఏమన్నారంటే మీ ఊరు జంగారెడ్డివే కదా, మాతో కలిసి పని చేస్తున్నావు, నువ్వేం చేస్తావు అంటే నువ్వే స్థలం కొనుక్కుని మందిరం కట్టుకో అన్నాడు. అదేంటండి అన్న, లేదు మాకు ప్రారంభించాం కానీ ఎందుకో మాకు అంత భారం రావట్లే, నువ్వు చేసుకో అక్కడ సేవ, పోతవారి విషయంలో మాతో కలిసి ఉండు, అది నువ్వు చేసుకో అని చెప్పి ఆయన అన్నారు. సరే ప్రార్థన చేసుకున్నాం, ప్రారంభించాం, స్థలం తీసుకున్నాం, సంఘస్థులు సహకరించారు. అక్కడ ఒక తాతారి పాకేసాం ప్రారంభంలో వేసి 2007లో డాంగనగర్ అనే ఆ ప్రాంతంలో సేవ అక్కడ ప్రారంభించారు. కరెక్ట్గా 2008లో మా అమ్మాయికి మెదడువాపు డెంగ్యూ జ్వరం వచ్చింది. నేను ఇక్కడ మందిరపల్లిలో ఉన్నాను, అక్కడేమో పోతవరంలో ఈ జ్వరంతో ఉంది. ఫోన్ చేసి ఆర్ఎంపీ డాక్టర్ గారు చెప్తూ ఉంటే వాళ్ళు లేదు వైద్యం చేస్తూ ఉన్నారు. కానీ ఆ రోజుల్లో డెంగ్యూ జ్వరం అనేది అదే ప్రారంభం అంట. అప్పటిదాకా డెంగ్యూ జ్వరం అనేదే లేదు. కాబట్టి అన్ని టెస్టులు చేయించాం కానీ అసలైంది తెలియట్లే. తర్వాత తాడేపల్లిని తీసుకెళ్ళాం, అక్కడ హాస్పిటల్లో కొన్ని రోజులు పెట్టాం. అక్కడ కూడా ఉపయోగం లేక వాళ్ళు వేసేస్తే రాజమండ్రి తీసుకెళ్ళిపోండి అన్నారు. రాజమండ్రి తీసుకెళ్ళిన తర్వాత టెస్టులు చేసేదానికి మెదడువాపు అన్నారు. ఈ లోపల రాజమండ్రిలో సరైన వైద్యానికి వెళ్ళామని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి తేలిక కొడికేసేదానికి పాప చనిపోయింది. ఇప్పుడు చూడు మా బంధువులు, మా స్నేహితులు, ప్రభు నమ్మనులు అందరూ ఒకేసారి వ్యతిరేకమైపోయి ఆఖరి మా అత్తగారు అలసిపోతాగా వేసుకుని నమ్ముకున్నాం, సేవ అన్నావు, వెళ్ళావు, ఏం సంపాదించావు, పిల్లలు బాగొట్టుకున్నా అని చెప్పి తిరుగుబాటు చేసినట్లుగా మాట్లాడడం ప్రారంభించారు. సరే చాలా దుఃఖమే. ప్రార్థన చేసుకున్నాను. నా భార్యకి అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. దాదాపు 3 రోజులు మామూలు మనిషి అవ్వలే, డిప్రెషన్లో ఉంది, పిచ్చి చేష్టలు చేస్తా. సరే ఏదేమైనా వాక్యం చదువుకోండి. యోబు గ్రంథం దేవుడు జ్ఞాపకం తీసుకొచ్చాడు. యోబు ఒక మాట అంటాడు, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకున్నాను. కాబట్టి నేను ఆ యొక్క మాటను బట్టి ఆదరించబడిన తర్వాత సంఘ బిడ్డలందరూ కూడా మన పిల్లలే. ఒక పిల్ల దేవుని దగ్గర ఉంది కానీ సంఘ బిడ్డలందరూ మన పిల్లలే. కాబట్టి దేవుడు ఏం తక్కువేమి చేయడు. ఉన్న కుమారుడిని ఆ రోజు తీర్మానం చేసుకున్నా, ప్రభా మిగిలిన కుమారుడు, ఈ కుమారుడిని సేవకి ఇచ్చేస్తాను. ఆ రోజునే ఆ బిడ్డ కోసం కూడా ప్రార్థన చేసుకున్నాం. దేవుని కృపను బట్టి ఆ విధంగా పోతవరంలో జంగారెడ్డిలో కూడా చూసుకుంటూ ఉండగా తర్వాత చక్కటి మందిరం కట్టబడింది. మందిరం జంగారెడ్డిలో. తర్వాత పిల్లల చదువుల కోసం జంగారెడ్డి షిఫ్ట్ అయ్యి ఇక్కడ బాబుని చదివించుకోవడం జరిగింది. ఈ విధంగా జంగారెడ్డిలో డాంగనగర్లో ఉంటూ ప్రభు యొక్క సేవ చేస్తూ ఉన్నాం. సేవ అంటే నేను ఏటి విషయం అయితే భయపడుతూ వచ్చి నేను కష్టాలు ఉంటాయని భయపడుతూ వచ్చానో అవన్నీ ఎదుర్కొంటూనే వచ్చి. ఎందుకంటే సేవలో కష్టాలు లేకుండా సులువు అనేది ఉండదు. వెళ్ళగానే గండేశ్వర గారు మాట చెప్పారు, కలెక్టర్ గారు ఉద్యోగం గొప్పదా సేవ గొప్పదా అని అడిగారు. చాలామంది ఏమన్నారంటే ఉద్యోగం గొప్పది కాదండి అన్నారు కొంతమంది.
కొంతమంది సేవ గొప్పదన్నారు. అప్పుడు ఆయన ఆన్సర్ చెప్తున్నారు, కలెక్టర్ గారి జాబ్ కంటే కూడా దేవుని సేవే గొప్పదే అన్నారు. కానీ ఉద్యోగంలో ఉన్న సుఖం సేవలో ఉండదు. అన్ని కష్టాలు సేవలోనే ఉంటాయి, కానీ దీన్ని మించిన గొప్పది మరొకటి లేదు. బహుమానం దేవుడి దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళు చెప్పినటువంటి దేవుని యొక్క మాటలు చాలా బలపరిచి ప్రభు యొక్క సేవలో కొనసాగుతూ ఉన్నాం. ఆ విధంగా సంఘం కట్టబడింది. మరి నాకు ఉన్నది ఒక కుమారుడు, కాబట్టి మా కొరకు, కుటుంబం కొరకు, సంఘ పరిచయం కూడా కొరకు ప్రార్థన చేయండి. అయితే మా ఊరిలో సంఘాన్ని నడిపించేటువంటి మాస్టర్ అని చెప్పాను కదా, ఆయన పేరెంట్ చిన్నప్పుడు నాకు తెలియలేదు, కానీ తర్వాత నేను తెలిసింది ఏంటంటే సుందరబాబు మాస్టర్ అని చెప్పి పోతేపల్లిలో ఆయన చేస్తూ అక్కడ సంఘాలు కట్టి ఒంగోలు జాన్ సుబ్బారెడ్డి గారితో ఆయన కలిసి ఉన్నారు. ఆయన ఇప్పుడు లేరు. నేను తెలుసుకునే ఆయన కూడా లేదు. చిన్నప్పుడు అవుతుందో మాస్టర్ అని తెలుసు, కానీ ఇది తెలియదు. ఏదేమైనా మా ఊరు మొట్టమొదటిగా అడుగుపెట్టింది దేవుడి సన్న గారు. ఆయన మమ్మల్ని అందరినీ కూడా చక్కగా దైవ భక్తిలో ఆయన నిలబెట్టారు. కాబట్టి ఈరోజు ఎన్ని ఆటపోట్లు వచ్చినా ప్రభువులో మేము నిలబడగలుగుతున్నాం, ప్రభు కోసం జీవించగలుగుతూ ఉన్నాం. ఆ విధంగా ప్రభు యొక్క సేవలో ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభు మాకు సహాయపడుతూ వచ్చాడు. ఈ రోజున ఆ రోజున పడ్డాన బాధలు ఈరోజు మాకు లేవు. అయినా కానీ దేవుని సహాయాన్ని ఎప్పటికప్పుడు పొందుకుంటూ వస్తూ ఉన్నాం. మరి కొన్ని నష్టాలు పొందుకున్నారు కదా అనుకుంటారేమో. నష్టాలు ఎన్ని వచ్చినా దేవుడు ఖచ్చితంగా కీడనకు మేలు అనేది ఉంచుతాడు ఆయన. కాబట్టి ఆయన విశ్వాసంతో నమ్మకంగా ప్రభు సేవలో ముందుకెళ్తూ ఉన్నాం. కాబట్టి నా కోసం, నా భార్య కోసం, నా కుమారుడు కోసం, నేను చేస్తున్న సేవ కోసం మీరు అందరూ ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఇంకో గొప్ప సంగతి ఏంటంటే, మా తల్లి ఒకటే ప్రభు నమ్ముకుందని చెప్పాను కదా. అంటే మా ఊర్లోకి చాలామంది ఇప్పుడు ఆ ఊరు చాలా సంఘాలు వచ్చేసినాయి. అయితే మా కుటుంబాల గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మా యొక్క అమ్మ యొక్క చెల్లెలు ఉన్నారు 5. ఈ రోజున వాళ్ళు కూడా ప్రభువు నమ్ముకున్నారు. విగ్రహాలదిలే వాళ్ళు ప్రభులోకి వచ్చారు. అందులో 2కి నేనే బాప్తీసాలు ఇచ్చాను. మా పిల్లలు 2కి నేనే బాప్తీసాలు ఇచ్చాను. వారు మందిరానికి వస్తూ ఉన్నారు. తర్వాత మరి మా రక్త సంబంధం, మా కుటుంబీకులు కూడా సంఘంలో వాళ్ళు స్థిరపడ్డారు, ప్రభువులు బలపడ్డారు. మా అమ్మ కోరిక ఏంటంటే, ప్రభు మా వాళ్ళందరూ కూడా నీలో బలపడాలని చెప్పి నేను అనుకుంటాను. ఆ రోజున మా నాన్న కుట్టిన దెబ్బలకు మా అమ్మగారికి మానేసి ఉంటే ఈ రోజున మాకు రక్షణ వచ్చేదే కాదు. అన్ని దెబ్బలు సహించుకుని చక్కగా ప్రార్థన కొరకు ప్రభు సన్నిధికి వచ్చేది. తనను బట్టి ఈ రోజున ఆమె పిల్లలని మేము, ఆమె రక్త సంబంధులు, మరి ప్రభువు నమ్ముకుని దేవుని మార్గంలో జీవించడే కాకుండా ఈ రోజున దేవుని సేవకు వచ్చి నేను ఎక్కడైతే సుమారు చెప్తున్నానో, ఎక్కడైతే ప్రభువుని ప్రకటిస్తున్నానో, ఇంకా అనేక మంది ప్రభువు నమ్ముకోవడానికి కారణాలైంది మా అమ్మ. అతి ధన్యత దేవుడు మా కుటుంబానికి ఇచ్చాడు. కాబట్టి మమ్మల్ని, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మా కొరకు ప్రార్థన చేయమని ప్రభు గారికి కోరుతా ఉన్నాం. ఇచ్చిన సాక్షిని దేవుడు దీవించిన కాక.